273వ ప్రశ్న. ఒక దేశం యొక్క రాజ్యాంగం ప్రధాన ఉద్దేశ్యాన్ని ఈ క్రింది వాటిలో ఏది ఉత్తమంగా ప్రతిబింబిస్తుంది? ఆప్షన్స్ విందాం. ఆప్షన్ ఏ చట్టాలు చేయడానికి లక్ష్యాలను నిర్దేశిస్తుంది. బి ప్రభుత్వ రాజకీయ కార్యాలయాల సృష్టిని సాధ్యం చేస్తుంది. సి ప్రభుత్వ అధికారాలను నిర్వచించి పరిమితం చేస్తుంది. డి సామాజిక న్యాయం, సమానత్వం, భద్రతను కాపాడుతుంది. ఇది చాలా ట్రికీ ప్రశ్న. నాకు తెలిసి ఆప్షన్ డి కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే సామాజిక న్యాయం అందించడమే కదా ప్రభుత్వ ప్రధాన పని. చూశారా, ఇక్కడే ఎగ్జామినర్ మనల్ని బోల్తా కొట్టిస్తాడు. మీరు చెప్పిన సామాజిక న్యాయం లేదా ఆప్షన్ ఏలోని చట్టాలు చేయడం ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతలు. ఓహో, అంటే అవి ప్రధాన ఉద్దేశ్యం కాదా? కాదు, రాజ్యాంగం యొక్క ప్రధాన ఉద్దేశ్యం అది కాదు. సరైన సమాధానం ఆప్షన్ సి. ఇది ప్రభుత్వ అధికారాలను నిర్వచించి పరిమితం చేస్తుంది. అంటే ప్రభుత్వానికి హద్దులు పెడుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. ప్రభుత్వం అనేది చాలా శక్తివంతమైన ఒక యంత్రం లాంటిది. దానికి బ్రేకులు లేకపోతే ఏమవుతుంది? అది నియంతృత్వంగా మారి ప్రజల మీదికే దూసుకొస్తుంది కదా. అవును. అందుకే రాజ్యాంగం అనేది ఆ ప్రభుత్వానికి వేసే ఒక కళ్ళం, ఒక పవర్ కంట్రోల్ టూల్. ప్రభుత్వమేం చేయకూడదో స్పష్టంగా చెప్పి హక్కులను కాపాడటమే దీని అసలు లక్ష్యం. వావ్, రాజ్యాంగం అనేది ప్రభుత్వానికి లిమిట్ పెట్టడానికి అన్నమాట. అద్భుతమైన పాయింట్. తర్వాత ప్రశ్న చూద్దాం. మరి ఇంత ముఖ్యమైన డాక్యుమెంట్ ఎప్పుడు తయారైందో 274వ ప్రశ్నలో చూద్దాం. రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఓకే. 1వ స్టేట్మెంట్ రాజ్యాంగ విలువల ప్రచారం కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటారు. 2వ స్టేట్మెంట్ 26 నవంబర్ 1949న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. ఆప్షన్స్ ఏమిటి? ఆప్షన్ ఏ 1 మరియు 2 రెండూ సరైనవి. బి 1 మరియు 2 సరైనవి కాని సరైన వివరణ కాదు. సి 1 సరైనది 2 తప్పు. డి 1 తప్పు 2 సరైనది. మీరేమనుకుంటున్నారు? నాకైతే రెండూ స్టేట్మెంట్స్లోనూ నవంబర్ 26 కనిపిస్తోంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అనిపిస్తోంది. మళ్ళీ ట్రాప్లో పడ్డారు. ఇక్కడ ఎగ్జామినర్ తేదీలతో ఒక చిన్న మ్యాజిక్ చేశారు చూడండి. అరేరే, ఏంటా మ్యాజిక్? సరైన సమాధానం సి. స్టేట్మెంట్ 1 సరైనది, కాని స్టేట్మెంట్ 2 తప్పు. మొదటి స్టేట్మెంట్ కరెక్టే. నవంబర్ 26ను మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించారు కదా. అవును, అడాప్షన్ జరిగిన రోజది. కాని రెండవ స్టేట్మెంట్లో ఏమన్నారు? ఆ రోజు ముసాయిదా కమిటీ ఏర్పాటైంది అన్నారు. అది తప్పు. హోహో, డ్రాఫ్టింగ్ కమిటీ అప్పుడు కాదా ఏర్పాటైంది? కాదు, అంబేడ్కర్ గారి నేతృత్వంలో ఆ కమిటీ ఏర్పాటైంది 29 ఆగస్టు 1947న. అంటే కమిటీ ఏర్పాటైన తేదీని ఆమోదించిన తేదీతో మార్చేసి కన్ఫ్యూజ్ చేశారు. అర్థమైంది. కేవలం ఒకే తేదీ చూసి బ్లైండ్గా టెంప్ట్ అవ్వకూడదన్నమాట. ఖచ్చితంగా. పాలిటీలో ప్రతి పదం ఇంపార్టెంట్. సరే, రాజ్యాంగం ప్రభుత్వానికి హద్దులు పెడుతుంది అన్నాం కదా. మరి మన స్వేచ్ఛను ఎలా కాపాడుతుందో 275వ ప్రశ్నలో చూద్దాం. చదవండి. ఉదారవాద ప్రజాస్వామ్యంలో అంటే లిబరల్ డెమోక్రసీలో స్వేచ్ఛకు ఉత్తమ రక్షణ ఏది? ఆప్షన్ ఏ నిబద్ధత గల న్యాయ వ్యవస్థ. బి అధికారాల కేంద్రీకరణ. సి ఎన్నికైన ప్రభుత్వం. డి అధికారాల విభజన. ఇది చాలా స్టాండర్డ్ క్వశ్చన్. నాకు తెలిసి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఆప్షన్ సి ఎన్నికైన ప్రభుత్వం బెస్ట్ కదా. వాళ్లే మన స్వేచ్ఛను కాపాడాలి. పైకే అలానే అనిపిస్తుంది, కాని హిస్టరీ చూస్తే ఎన్నో ఎన్నికైన ప్రభుత్వాలు నియంత్రణలుగా మారాయి కదా. అవును, మెజారిటీ ఉందని ఇష్టమొచ్చినట్లు చేసినవి ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. దాన్నే టిరనీ ఆఫ్ మెజారిటీ అంటారు. అందుకే ఆప్షన్ సి తప్పు. ఇక ఏలోని నిబద్ధత గల న్యాయ వ్యవస్థ అంటే ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్లు చెప్పినట్లు ఆడే కోర్టులు అని అర్థం. వామ్మో, అది స్వేచ్ఛకు ఇంకా డేంజర్ కదా. అవును. బీలో అధికారాల కేంద్రీకరణ ఉంది. పవర్ ఒకరి చేతిలోనే ఉంటే అది డైరెక్ట్ నియంతృత్వమే. అంటే సరైన ఆన్సర్ డి అనమాట. అవును. అధికారాల విభజన. శాసన, నిర్మాణ, న్యాయ వ్యవస్థల మధ్య అధికారాలు విభజించినప్పుడు ఒకరినొకరు కంట్రోల్ చేసుకుంటారు. ఓహో, అచ్చం రాతి కత్తెర కాగితం గేమ్ లాంటిదన్నమాట. బలి చెప్పారు. ఏ ఒక్క వ్యవస్థ సుప్రీం కాదు. పవర్ డివైడ్ అయినప్పుడే స్వేచ్ఛ సేఫ్గా ఉంటుంది.
ఈ లాజిక్తో అయితే ఎప్పటికీ మర్చిపోలేము. మరి ఈ స్వేచ్ఛను అనుభవించే పౌరుల గురించి 276 ప్రశ్న మాట్లాడుతోంది. చూద్దాం. పౌరసత్వం మీద ప్రశ్నలు ఎప్పుడూ ట్రికీగానే ఉంటాయి. భారతదేశానికి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ చూడండి. 1 ఒకే పౌరసత్వం మరియు ఒకే నివాసం అంటే డొమిసైల్ ఉంటుంది. మ్మ్, 2 పుట్టుకతో పౌరుడైన వ్యక్తి మాత్రమే దేశాధినేత కాగలరు. 3 పౌరసత్వం పొందిన విదేశీయుడి పౌరసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయలేరు. ఓకే, కరెక్ట్ ఆప్షన్స్ ఏవి అడుగుతున్నారు? అవును. ఆప్షన్ ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 3, డి 2 మరియు 3. నా లాజిక్ ప్రకారం దేశాధినేత పుట్టుకతోనే సిటిజన్ అవ్వాలి కదా, సో 2 కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడే ఇంకో గూగులీ పడింది. వాస్తవానికి లాజికల్గా చూస్తే ఈ 3 స్టేట్మెంట్స్ తప్పే. అరే 3 తప్పా? ఎలాగండి? చెప్తాను వినండి. స్టేట్మెంట్ 2 ఎందుకు తప్పంటే, అమెరికాలో పుట్టుకతో పౌరుడు మాత్రమే అధ్యక్షుడవ్వాలి. కానీ ఇండియాలో న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వం పొందిన వారు కూడా రాష్ట్రపతి కావచ్చు. ఓహో, అంటే మన దగ్గర ఆ రిస్ట్రిక్షన్ లేదన్నమాట. లేదు. ఇక స్టేట్మెంట్ 3 కూడా తప్పే. ఎందుకంటే మోసం చేసి పౌరసత్వం పొందినా పౌరసత్వాన్ని రద్దు చేసే పవర్ ప్రభుత్వానికుంది. అంటే విదేశీయుడి పౌరసత్వాన్ని రద్దు చెయ్యలేరు అనడం తప్పు. మరి స్టేట్మెంట్ 1 సంగతేంటి? మనకు సింగిల్ పౌరసత్వం ఉంది, నిజమే. కానీ నివాసం అంటే డొమిసైల్ అనేది రాష్ట్రాల వారీగా మారుతుంది. తెలంగాణ డొమిసైల్, ఏపీ డొమిసైల్ అని ఉంటాయి కదా. అవును కదా. మరి ఏ ఆప్షన్ కరెక్ట్? అఫీషియల్ కీ ప్రకారం ఆన్సర్ ఏ 1 మాత్రమే అని ఇచ్చారు. బహుశా వారు భారతదేశం మొత్తానికి ఒకే సివిల్ డొమిసైల్ అనే పాత భావనను తీసుకుని ఉండొచ్చు. వామ్మో, అంటే ఎగ్జామ్స్లో ఒక్కోసారి ఆ కీ ఇచ్చే వాళ్ల లాజిక్ని బట్టి ఆన్సర్ ఉంటుందన్నమాట. అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా. ఇలాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సరే, ఇప్పుడు ఈ పౌరసత్వం ఉన్న దేశం అసలెలా ప్రారంభమైందో చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ క్లిక్ ద హైప్ బటన్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ మాక్సిమం ఆస్పిరెంట్స్. ఎస్, 277th ప్రశ్నకు వెళ్దాం. 277th ప్రశ్న. 26 జనవరి 1950 నాటికి భారతదేశం యొక్క ఖచ్చితమైన రాజ్యాంగ హోదా ఏమిటి? ఆప్షన్స్ చదవండి. ఏ డెమోక్రాటిక్ రిపబ్లిక్, బి సావరన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, సి సావరన్ సెక్యులర్ డెమోక్రాటిక్, డి సావరన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. మనం ఎప్పుడూ సోషలిస్ట్ సెక్యులర్ అంటాం కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అయి ఉండాలి, అవునా? లేదు, ఇక్కడే మీరు ప్రస్తుత ప్రవేశికను చూసి మోసపోతున్నారు. ప్రశ్నలో ఒక డేట్ ఇచ్చారు, గమనించారా? అవును, 26 జనవరి 1950 నాటికేనడిగారు. ఎగ్జాక్ట్లీ. ఆ రోజుకు మన రాజ్యాంగంలో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు లేవు. అవును కదా. ఆ పదాలను ఇందిరాగాంధీ గారి టైంలో 1976లో 42వ సవరణ ద్వారా చేర్చారు కదా. పర్ఫెక్ట్గా చెప్పారు. కాబట్టి ఆప్షన్స్ సి మరియు డి ఎలిమినేట్ అయిపోయాయి. ఇక ఆప్షన్ ఏలో సావరెన్ అనే పదం మిస్ అయింది కాబట్టి అది అసంపూర్ణం. అంటే సరైన సమాధానం ఆప్షన్ బి, ఏ సావరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అన్నమాట. అవును. హిస్టరీ టైమ్లైన్ గుర్తుపెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఈ ప్రశ్న మనకు నేర్పుతుంది. నిజమే. కాలాన్ని బట్టి రాజ్యాంగం మారుతూ వస్తోంది. సరే, 278వ ప్రశ్న చూద్దాం. ఇది కొంచెం ట్రికీగా ఉంది. చెప్పండి. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమంటే, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ అంటే ఏమిటి? ఏ ఫెడరల్ నిర్మాణంతో ఉన్న ప్రాతినిధ్య ప్రభుత్వం, బి నామమాత్రపు అధికారాలున్న అధినేతగల ప్రభుత్వం, మిగతా 2 ఆప్షన్స్. సి వాస్తవ అధికారాలున్న అధినేతగల ప్రభుత్వం, డి రాజ్యాంగ నిబంధనలచే పరిమితం చేయబడిన ప్రభుత్వం. ఇక్కడ మీ గెస్ ఏంటి? ఫెడరల్ నిర్మాణం మనకుంది కాబట్టి ఆప్షన్ ఏ కావచ్చా? ఇక్కడ మీరు మొదటి ప్రశ్నలో మనం మాట్లాడుకున్న కళ్ళం కాన్సెప్ట్ని మర్చిపోయారు. అరేరే, లిమిట్ చేసే కాన్సెప్ట్ కదా. అవును. ఫెడరల్ నిర్మాణం, పార్లమెంటరీ సిస్టమ్ ఇవన్నీ ప్రభుత్వాల్లో రకాలు మాత్రమే. కానీ రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అనడానికి అసలైన నిర్వచనమేంటంటే అది లిమిటెడ్ గవర్నమెంట్. అంటే రాజ్యాంగం గీసిన గీతను దాటకుండా పనిచేసే ప్రభుత్వమే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. కాబట్టి సరైన సమాధానం డి, రాజ్యాంగ నిబంధనలచే పరిమితం చేయబడిన ప్రభుత్వం. అద్భుతం. ఆ ఫస్ట్ కాన్సెప్ట్ మళ్ళీ ఎక్కడ రిపీట్ అయింది. మరి ఈ ప్రభుత్వాలకు మార్గదర్శకంగా నిలిచే ప్రవేశిక గురించి 279వ ప్రశ్న. ప్రియాంబుల్ మీద క్వశ్చన్ అన్నమాట. అవును. రాజ్యాంగ ప్రవేశిక అనేది ఏ రాజ్యాంగంలో భాగం కానీ చట్టపరమైన ప్రభావం లేదు,
బి రాజ్యాంగంలో భాగం కాదు, చట్టపరమైన ప్రభావం లేదు. నెక్స్ట్. సి రాజ్యాంగంలో భాగం మరియు ఇతర భాగాల వలె సమాన చట్టపరమైన ప్రభావం కలిగి ఉంటుంది. డి రాజ్యాంగంలో భాగం కాని ఇతర భాగాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా చట్టపరమైన ప్రభావం ఉండదు. ఇది చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది ఆస్పిరెంట్స్కి. అవును, నాకైతే ప్రవేశిక చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది. కాబట్టి సమాన చట్టపరమైన ప్రభావం ఉంటుంది అంటే ఆప్షన్ సి కరెక్ట్ అనుకుంటున్నాను. మీ ఫీలింగ్ కరెక్టే, కానీ న్యాయపరంగా అది తప్పు. ఆన్సర్ డి. దీన్ని విడమరి చెప్తాను. చెప్పండి, అసలు లాజిక్ ఏంటి ఇందులో? కేశవానంద భారతి కేసు తీర్పు ప్రకారం ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి బి తప్పు. అయితే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే మనం కోర్టుకు వెళ్ళినట్లు, ప్రవేశికలో ఉన్నవి అమలు చెయ్యలేదని మనం నేరుగా కోర్టుకు వెళ్లలేం. అవునో, అంటే అది నాన్ జస్టిషియబుల్ అనమాట. అవును, అంటే దానికి స్వతంత్రంగా చట్టపరమైన ఆయుధంగా మారే శక్తి లేదు. కాబట్టి సి కూడా తప్పు. కాని ఏదైనా రాజ్యాంగ నిబంధన అర్థం కానప్పుడు దాన్ని ఎలా అన్వయించాలో చెప్పే ఒక దిక్సూచిలాగా కోర్టు దీన్ని వాడుకుంటుంది. అర్థమైంది. ఇతర భాగాలతో కలిపి చదివినప్పుడే దానికొక ప్రభావం ఉంటుంది. అందుకే ఆప్షన్ డి పర్ఫెక్ట్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. ప్రవేశిక ఒక దిక్సూచి లాంటిది, కానీ డైరెక్ట్గా కత్తిలా వాడలేం. సూపర్బ్ క్లారిటీ. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక వ్యవస్థ గురించి చూద్దాం. ఓకే. 280వ ప్రశ్న రాష్ట్రపతి అభిశంసన గురించి. కింది వాటిని పరిశీలించండి. ఏ రాజ్యాంగ ఉల్లంఘన ఆధారంగా అభిశంసించవచ్చు. బి రాజ్యాంగ ఉల్లంఘన అర్థం ఆర్టికల్ 61 సబ్ క్లాజ్ 2లో వివరించబడింది. సి ఇది ఒక క్వాజీ జ్యుడిషియల్ ప్రక్రియ. ఆప్షన్స్ ఏమిటి? ఆప్షన్ 1 ఏ మరియు బి, 2 ఏ మరియు సి, 3 బి మరియు సి, 4 ఏ బి మరియు సి. మీ ఆన్సర్ ఏంటి? రాజ్యాంగంలో ప్రతిదీ క్లియర్గా రాస్తారు కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఏంటో ఖచ్చితంగా వివరించే ఉంటారు. సో 4 అంటే అన్నీ కరెక్టే అని నా నమ్మకం. చాలామంది మీలాగే ఆప్షన్ 4 అనుకుంటారు. కానీ కరెక్ట్ ఆన్సర్ 2 అంటే ఏ మరియు సి మాత్రమే. అరే ఎందుకు? ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది. ఆర్టికల్ 61 ప్రకారం రాష్ట్రపతిని తొలగించడానికి ఉన్న ఏకైక కారణం రాజ్యాంగ ఉల్లంఘన. ఇది కరెక్టే. అలానే ఒక సభ ఆరోపణలు చేస్తే మరో సభ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఇది క్వాజీ జ్యుడిషియల్. అంటే సగం న్యాయపరమైనది, సగం రాజకీయమైనది అన్నమాట. సి కూడా కరెక్టే. మరి బి ఎందుకు తప్పు? ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజ్యాంగ ఉల్లంఘన అంటే ఏమిటో నిర్వచించలేదు. ఆర్టికల్ 61 సబ్ క్లాజ్ 2 కేవలం ఆ ప్రక్రియను మాత్రమే చెబుతుంది. వామ్మో, నిర్వచనం లేకుండానే అంత పెద్ద ఆయుధాన్ని పెట్టారన్మాట. చాలా డీప్ పాయింట్ ఇది. అవును, అభ్యర్థులు ఇలాంటి మైనర్ డీటెయిల్స్ పట్టించుకోవాలి. సరే, కేంద్రంలో రాష్ట్రపతిలాగే రాష్ట్రాల్లో గవర్నర్ ఉంటారు కదా, దానికి సంబంధించిన 281వ ప్రశ్న. గవర్నర్ విచక్షణాధికారాలు అంటే డిస్క్రిషనరీ పవర్స్ ఏవి? ఆప్షన్స్ చదవండి. ఏ రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వు చేయడం. బి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన సిఫార్సు చేయడం. సి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నియామకం. డి పరిపాలన, శాసనపరమైన విషయాలపై ముఖ్యమంత్రి నుండి సమాచారం కోరడం. ఆప్షన్ 1 ఏ మరియు సి మాత్రమే. 2 బి మరియు సి మాత్రమే. 3 ఏ సి డి మాత్రమే. 4 ఏ బి డి మాత్రమే. గెస్ చేస్తారా? చీఫ్ సెక్రటరీ అనేది చాలా పెద్ద పోస్ట్ కదా, గవర్నరే స్వయంగా నియమిస్తారేమో. మళ్ళీ పప్పులో కాలేశారు. చీఫ్ సెక్రటరీ నియామకం అనేది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం. ఆయన సలహా మేరకే ఆ నియామకం జరుగుతుంది తప్ప గవర్నర్ కందులో ఎలాంటి సొంత నిర్ణయం ఉండదు. ఓహో, అంటే సి తప్పనమాట. అవును, కాని మిగతావి చూడండి. వివాదాస్పద బిల్లు పక్కన పెట్టడం, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే రాష్ట్రపతి పాలన అడగడం, సీఎంను రిపోర్ట్ అడగడం, ఇవన్నీ గవర్నర్ సొంతగా తీసుకోగల నిర్ణయాలు. అంటే సీఎంకు చెక్ పెట్టే పనులన్నీ గవర్నర్ విచక్షణాధికారాలే అన్నమాట. సో ఆన్సర్ 4 ఏ బి డి మాత్రమే. ఎగ్జాక్ట్లీ. ఈ లాజిక్తో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సూపర్. ఇప్పుడు ఒక సింపుల్ మ్యాచింగ్ చూద్దాం. 282వ ప్రశ్న. జతపర్చండి. ఒకవైపు ఏ ఆర్టికల్ 74, బి ఆర్టికల్ 75, సి ఆర్టికల్ 61, డి ఆర్టికల్ 72. ఓకే, ఇంకోవైపు ఏమిచ్చారు? 1 ప్రధానమంత్రి నియామకం, 2 రాష్ట్రపతికి సలహా ఇవ్వడానికి మంత్రిమండలి, 3 క్షమాభిక్ష అధికారం, 4 అభిశంసన ప్రక్రియ. ఇక్కడ ఎలిమినేషన్ వాడొచ్చు. అవును,
ఇప్పుడే చదివాం కదా ఆర్టికల్ 61 అభిశంసన అని, అంటే సికి 4 వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అలా చూస్తే ఆర్టికల్ 74 అనగానే రాష్ట్రపతికి సలహా ఇచ్చే మంత్రిమండలి. సో ఏకి 2. అప్పుడు ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రి నియామకం వస్తుంది. బికి 1 కదా. అవును. ఇక ఆర్టికల్ 72 అంటే రాష్ట్రపతికుండే క్షమాభిక్ష అధికారాలు. డీకి 3. అంటే ఆర్డర్ 2143 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో ఇది ఆప్షన్ 2. సో ఈజీగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అని చెప్పేయచ్చు. పర్ఫెక్ట్. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ టైం సేవ్ చేస్తాయి. నిజమే. ఇప్పుడు రాజ్యాంగాన్ని ఎలా సవరించాలో, దానికి సంబంధించిన చిక్కుముళ్ళు గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ క్లిక్ ద హైప్ బటన్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ maximum aspirants. And also, for more updates, join our Telegram channel. The link is given in the description. ఇక 283వ ప్రశ్న చూద్దాం. 283వ ప్రశ్న. రాజ్యాంగ సవరణ గురించి ఏ స్టేట్మెంట్స్ సరైనవి? ఏ. రాష్ట్ర శాసనసభ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రారంభించలేవు. బి. సవరణ బిల్లులో డెడ్లాక్ వస్తే జాయింట్ సెషన్ నిర్వహించవచ్చు. నెక్స్ట్. సవరణ బిల్లు ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. డి. సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడం తప్పనిసరి. ఆప్షన్ 1 ఏబిసి, ఆప్షన్ 2 ఏసిడి, ఆప్షన్ 3 బిసిడి, ఆప్షన్ 4 సిడి. ఇందులో మీ లాజిక్ ఏంటి? మామూలు బిల్లులకి డెడ్లాక్ వస్తే ఉభయ సభలు కలిపి కూచోబెడతారు కదా, దీనికి కూడా అంతేనేమో. సో బి కరెక్ట్ అనుకుంటా. అక్కడే మీరు పొరబడ్డారు. సరైన సమాధానం ఆప్షన్ 2 అంటే ఏసిడి మాత్రమే. లాజిక్ వినండి. చెప్పండి. రాజ్యాంగమనేది దేశానికి మూలస్తంభం. దాన్ని మార్చడం అంత ఈజీ కాకూడదు. అందుకే ఈ బిల్లును కేవలం పార్లమెంట్లోనే మొదలుపెట్టాలి. రాష్ట్రాలకు ఆ పవర్ లేదు. ఏ కరెక్ట్. ఓకే, ముందుగా అనుమతి కూడా అక్కర్లేదు కదా. అవును, సి కరెక్ట్. ఉభయ సభలు పాస్ చేశాక రాష్ట్రపతి దాన్ని తిరస్కరించకూడదు, సంతకం చేయాల్సిందే. సో డి కూడా కరెక్ట్. మరి జాయింట్ సెషన్ ఎందుకు పెట్టకూడదు? ఎందుకంటే రాజ్యాంగ సవరణ విషయంలో లోక్సభ, రాజ్యసభలకు సమాన అధికారాలు ఉంటాయి. రాజ్యసభ ఒప్పుకోకపోతే ఆ బిల్లు అక్కడతో చచ్చిపోతుందంతే. సాధారణ బిల్లుల్లాగా జాయింట్ సెషన్ పెట్టి నెగ్గుకొద్దామంటే కుదరదు. రాజ్యాంగం మార్చడం అంత ఆషామాషీ కాదన్మాట. క్లియర్గా అర్థమైంది. మరి రాష్ట్రపతి పాత్ర గురించి 284th ప్రశ్న అడుగుతోంది. చదవండి. ఏ. రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకే నడుచుకోవాలి. బి. 44వ సవరణ ప్రకారం కొన్ని మినహాయింపులు తప్ప సలహాను తిరస్కరిస్తే అది అభిశంసనకు దారితీసుకుంది. ఏవి సరైనవి? 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 ఏ మరియు బి రెండూ, 4 ఏదీ కాదు. మీ గెస్ ఏంటి? రాష్ట్రపతి ఎక్కువ స్వంత నిర్ణయాలు తీసుకోలేరు కదా, కాబట్టి రెండూ కరెక్టే అని నా గెస్. మీ గెస్ పర్ఫెక్ట్. కరెక్ట్ ఆన్సర్ 3. రెండూ సరైనవే. దీని వెనక ఉన్న హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హిస్టరీ లింక్ ఉందా దీనికి? అవును. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు కేవలం ఒక ఫోన్ కాల్తో సంతకం చేసేశారు. అవును కదా, అప్పట్లో అది పెద్ద ఇష్యూ అయింది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత వచ్చిన మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 44వ సవరణ ద్వారా ఒక రూల్ పెట్టింది. రాష్ట్రపతి ఆ సలహాను ఒకసారి పునఃపరిశీలించండి అని వెనక్కి పంపొచ్చు. కాని మంత్రిమండలి మళ్లీ పంపితే ఖచ్చితంగా ఆమోదించాలి. అలా ఆమోదించకపోతే ఏమవుతుంది? ఆమోదించకపోతే దాన్ని రాజ్యాంగ ఉల్లంఘన కింద పరిగణించి ఇంటికి పంపించేస్తారు. సో అడ్వైజ్ ఈజ్ బైండింగ్. ఎమర్జెన్సీ అనుభవాలతో సిస్టమ్ని చాలా టైట్ చేశారన్నమాట. సరే, 285th ప్రశ్నలో ఈ సవరణల ప్రయాణాన్ని కాలానుక్రమంలో అంటే క్రోనోలాజికల్ ఆర్డర్లో అమర్చమంటున్నారు. క్రొనాలజీ క్వశ్చన్స్ ఆస్పిరెంట్స్కి కొంచెం కష్టం. అవును. ఏ. ఓటింగ్ వయసు 21 నుండి 18కి తగ్గింపు. బి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్. సి. 9వ షెడ్యూల్. డి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈ. కోఆపరేటివ్ సొసైటీలు ఏర్పాటు హక్కు. ఆప్షన్స్ చదవండి. ఆప్షన్ 1 డి, బి, సి, ఏ, ఈ. ఆప్షన్ 2 సి, ఏ, ఈ, డి, బి. ఆప్షన్ 3 ఏ, సి, డి, ఈ, బి. ఆప్షన్ 4 సి, ఈ, ఏ, డి, బి. ఇది ఇయర్స్ గుర్తుపెట్టుకుంటేనే వస్తుంది కదా. ఇయర్స్తో పాటు కొంచెం కామన్ సెన్స్ వాడినా ఆన్సర్ వస్తుంది చూడండి.
దేశానికి స్వాతంత్ర్యం రాగానే ముందుగా చేసిన పని భూసంస్కరణలు. అంటే 9వ షెడ్యూల్ అయిన సి అనేది మొట్టమొదటి సవరణ అన్నమాట. ఎగ్జాక్ట్లీ 1951లో. ఓటింగ్ వయసు రాజీవ్ గాంధీ టైంలో తగ్గించారు. అది 61వ సవరణ 1989. అంటే ఏ వస్తుంది. కోఆపరేటివ్ సొసైటీలు 2012లో 97th సవరణ ద్వారా వచ్చాయి. సో ఈ వస్తుంది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం తెచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 103వ సవరణ 2019లో కదా. సో డి వస్తుంది. అవును. ఇక అందరికీ తెలిసిన లేటెస్ట్ కరెంట్ అఫైర్ నారీ శక్తి వందన్, అదే మహిళా బిల్లు. ఇది 106వ సవరణ 2023లో జరిగింది. ఇది లాస్ట్ రావాలి, అంటే బి. సో లాజికల్గా అరేంజ్ చేస్తే సిఏఈడిబి ఆన్సర్ 2 అన్నమాట. అంతే. బేసిక్స్నే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తే క్రొనాలజీ ఈజీ. అద్భుతం. ఇదే తరహాలో 286వ ప్రశ్నలో సవరణలు మరియు వాటి అంశాలను జతపర్చాలి. ఒకవైపు ఏ మొదటి సవరణ, బి 9వ సవరణ, సి 52వ సవరణ, డి 101వ సవరణ. రెండో వైపు ఏమిచ్చారు? 1 ఇండో-పాక్ సరిహద్దు, 2 ఇండో-బాంగ్లా సరిహద్దు, 3 జీఎస్టీ, 4 జమీందారీ రద్దు చట్టాల రక్షణ, 5 పార్టీ ఫిరాయింపులు. ఇందాకటి డిస్కషన్ బట్టి మీరు కొన్ని చెప్పేయొచ్చు. అవును. ఇప్పుడే 11వ సవరణ అయిన ఏ జమీందారీ రద్దు అని మీరు చెప్పారు. అంటే 4కి మ్యాచ్ అవుతుంది. అలాగే 101వ సవరణ అనగానే దేశమంతా తెలిసిన జీఎస్టీ కదా. అంటే డీకి 3 మ్యాచ్ అవుతుంది. పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. ఇక మిగిలినవి చూస్తే 9వ సవరణ బి అనేది 1960లో బెర్బరీ యూనియన్ భూభాగాన్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి చేశారు. అంటే ఇండోపాక్ సరిహద్దు 1కి మ్యాచ్ అవుతుంది. ఓహో, అప్పట్లో జరిగిన సెటిల్మెంట్ అదా. మరి 52వ సవరణ? 52వ సవరణ సి అనేది 1985లో వచ్చిన అతి ముఖ్యమైన యాంటీ డిఫెక్షన్ లా, అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. సో అది 5కి మ్యాచ్ అవుతుంది. అంటే A4, B1, C5, D3. కరెక్ట్ ఆప్షన్ 3 అన్నమాట. ఇది ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన మ్యాచింగ్. ఖచ్చితంగా. పర్ఫెక్ట్. ఇక రాజ్యాంగాన్ని మార్చే ప్రాసెస్లో 287వ ప్రశ్న కొంచెం టెక్నికల్గా ఉంది. ఫెడరల్ నిర్మాణాన్ని, అంటే సమాఖ్య నిర్మాణాన్ని ప్రభావితం చేసే రాజ్యాంగ సవరణ ప్రక్రియ దశలను వరుస క్రమంలో అమర్చండి. ఓకే, స్టెప్స్ చెప్పండి. ఏ బిల్లు ప్రవేశపెట్టటం, బి సగం కంటే తక్కువ కాకుండా రాష్ట్రాల ఆమోదం, సి రాష్ట్రపతి ఆమోదం, డి ఉభయ సభల్లో ప్రత్యేక మెజారిటీతో పాసవ్వటం. ఆప్షన్స్ ఏమిటి? 1 ఏబిసిడి, ఆప్షన్ 2 ఏడిబిసి, ఆప్షన్ 3 ఏసిబిడి, ఆప్షన్ 4 ఏబిడిసి. నాకు తెలిసి ముందు కేంద్రం, తర్వాత రాష్ట్రం, ఆ తర్వాతే రాష్ట్రపతి వస్తారేమో కదా. మీ విశ్లేషణ 100% కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ 2. దీని వెనుకున్న లాజిక్ ఒక సేఫ్టీ లాక్ లాంటిది. సేఫ్టీ లాకా? ఎలాగండి? ముందుగా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు, అంటే ఏ. ఆ తర్వాత 2 సభలు స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి, అంటే డి. ఇక్కడితో ఆగిపోతే కేంద్రం తన ఇష్టమొచ్చినట్లు రాష్ట్రాల పవర్స్ని లాగేసుకోవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. అందుకే ఇది ఫెడరల్ అంశం కాబట్టి కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు దాన్ని ఆమోదించాలి, అంటే బి వస్తోంది. ఆ డబుల్ చెకింగ్ అయ్యాకే ఫైనల్గా రాష్ట్రపతి సంతకం కోసం వెళ్తుంది, అంటే సి. కేంద్రం అతి చెయ్యకుండా భలే బ్రేకులు వేశారు. సూపర్ లాజిక్ ఇది. అయితే రాష్ట్రాల సరిహద్దుల మార్పుల గురించి 288వ ప్రశ్న అడుగుతోంది. ఏ సవరణ ఆర్టికల్ 3కి వివరణను, అంటే ఎక్స్ప్లెనేషన్ను జోడించింది? ఆప్షన్స్: 1 21వ సవరణ, 2 18వ సవరణ, 3 32వ సవరణ, 4 39వ సవరణ. అసలు ఈ ఆర్టికల్ 3లో ఏం మిస్ అయింది అప్పట్లో? చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 18వ సవరణ 1966. ఆర్టికల్ 3 అనేది కొత్త రాష్ట్రాల ఏర్పాటు గురించి చెబుతుంది. అయితే ఒరిజినల్ రాజ్యాంగంలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండేది. ఎలాంటి కన్ఫ్యూజన్? కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు అని రాశారు, కానీ 2 కేంద్రపాలిత ప్రాంతాలను కలపొచ్చా లేదా ఒక రాష్ట్రాన్ని, ఒక యూటీని కలపొచ్చా అనే డౌట్ వచ్చింది. ఓహో, యూనియన్ టెరిటరీస్కి అందులో స్పష్టత లేదన్నమాట. అవును. అప్పుడు 18th అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 3 పర్పస్ కోసం రాష్ట్రం అనే పదంలో కేంద్రపాలిత ప్రాంతం కూడా భాగమే అని ఒక ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేశారు. పంజాబ్, హర్యానా విడిపోయిన సమయంలో ఇది అవసరమైంది. అద్భుతమైన హిస్టారికల్ కాంటెక్స్ట్ ఇచ్చారు. ఇక సవరణలపై మన లాస్ట్ క్వశ్చన్ 289వ ప్రశ్న.
చదవండి. రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏ అంశాలకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అంటే రాటిఫికేషన్ అవసరం? ఇందాక మీరు సగం రాష్ట్రాల ఆమోదం కావాలన్నారు కదా, అది వేటికి వర్తిస్తుంది? ఏ ఆర్టికల్ 55 రాష్ట్రపతి ఎన్నిక, బి పార్ట్ 5లోని చాప్టర్ 4 సుప్రీంకోర్టు, సి పార్ట్ 11లోని చాప్టర్ 1 కేంద్ర రాష్ట్ర శాసన సంబంధాలు, డి 7వ షెడ్యూల్లోని ఏదైనా జాబితా. ఆప్షన్స్ ఏమిటి? 1 BCD, ఆప్షన్ 2 ABCD, ఆప్షన్ 3 BC, ఆప్షన్ 4 CD. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు షెడ్యూల్ 7కి రాష్ట్రాల ఆమోదం కావాలి అని అర్థమవుతోంది. కానీ రాష్ట్రపతి ఎన్నికకు సుప్రీంకోర్టుకు ఎందుకు కావాలి? ఆప్షన్ 4 అనుకుంటున్నా. ఇది చాలా బ్యూటిఫుల్ ప్రశ్న. మీరు ఫెడరలిజం కోర్ మర్చిపోయారిక్కడ. ఆన్సర్ ఆప్షన్ 2. అన్నీ కరెక్టే. అరే, అన్నీ కరెక్టా? సుప్రీంకోర్టుకి కూడానా? అవును, ఎందుకో చెప్తాను. రాష్ట్రపతి కేవలం కేంద్రానికి మాత్రమే కాదు, రాష్ట్రాలకు కూడా అధినేత కదా. ఎమ్మెల్యేలు కూడా ఆయన కోటు వేస్తారు. ఆయన ఎన్నికల పద్ధతిని కేంద్రం ఒక్కటే మార్చేస్తే రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా. పాయింటే. ఇక సుప్రీంకోర్టు అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య గొడవలు తీర్చే ఫెడరల్ కోర్టు. దాని పవర్స్ని కేంద్రం తగ్గిస్తే రాష్ట్రాలకు దిక్కెవరు? అందుకే దానికి కూడా ఆమోదం కావాలి. ఇక కేంద్ర రాష్ట్ర చట్టాలు 7వ షెడ్యూల్ అనేవి డైరెక్ట్గా పవర్ షేరింగ్ కాబట్టి వీటికి కూడా రాష్ట్రాలు ఒకే ఖచ్చితంగా కావాలి. వావ్! కేంద్రం ఏ రకాలుగా పవర్ లాగేసుకోవచ్చో ముందే ఊహించి అన్ని దారులు మూసేశారన్నమాట మన రాజ్యాంగ నిర్మాతలు. గ్రేట్. అవును, అది మన రాజ్యాంగం గొప్పతనం. మన చివరి ప్రశ్నలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ క్లిక్ ది హైప్ బటన్ టు హెల్ప్ దిస్ వీడియో రీచ్ మాక్సిమం ఆస్పిరెంట్స్. అండ్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ద లింక్ ఇస్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే, ఫైనల్ క్వశ్చన్కొచ్చేసాం. మన చివరి ప్రశ్న 290వ ప్రశ్న. ఇప్పుడు గ్రామస్థాయి పాలనకొద్దాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ రాష్ట్రాలకు వర్తించదు? ఏ నాగాలాండ్, బి అరుణాచల్ ప్రదేశ్, సి మేఘాలయ, డి సిక్కిం. ఆప్షన్స్ చదవండి. 1 ఏ మరియు సి మాత్రమే, 2 ఏ బి మరియు సి, 3 బి మరియు డి, 4 ఏ బి సి మరియు డి. ఏంటండి, పంచాయతీరాజ్ అనేది దేశమంతా కామన్ కదా, దీనికి కూడా మినహాయింపులుంటాయా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అవును, ఉంటాయి. మన రాజ్యాంగం అనేది కేవలం ఒకే విధానాన్ని అందరిపై రుద్దే పుస్తకం కాదు. అది వైవిధ్యాన్ని గౌరవించే డాక్యుమెంట్. అంటే గిరిజన ప్రాంతాల కల్చర్కి ప్రాధాన్యమిచ్చారా? ఎగ్జాక్ట్లీ. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో 100 ఏళ్లుగా వారి సొంత గిరిజన సాంప్రదాయ పరిపాలనా విధానాలున్నాయి. వాళ్ల మీద ఈ మోడర్న్ పంచాయతీ సిస్టమ్ రుద్దితే వారి సంస్కృతి దెబ్బతింటుంది కదా. అందుకే వారికి ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు. ఓహో, చాలా ముందుచూపుతో ఆలోచించారు. మరి ఆన్సర్ ఏంటి? ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అంటే ఏ మరియు సి మాత్రమే. నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో పంచాయతీరాజ్ అమలవుతోంది. దీన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. చెప్పండి, ఆస్పిరెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. నా, మే, మీ అంటే నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం ఈ 3 రాష్ట్రాలకు 73వ సవరణ వర్తించదు. ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. నా, మే, మీ భలే ఉందే. సబ్జెక్ట్ డెప్త్తో పాటు ఇలాంటి షార్ట్కట్స్ తెలిస్తే ఎగ్జామ్లో సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. అవును, ప్రతి ఆప్షన్ వెనుక దాగివున్న లాజిక్ పట్టుకుంటే కన్ఫ్యూషన్ ఉండదు. నిజంగా రాజ్యాంగమంటే కేవలం ఆర్టికల్సు, నంబర్లు కాదు. అది మన దేశాన్ని బ్యాలెన్స్ చేస్తున్న ఒక అద్భుతమైన మెకానిజం అని ఈ 18 ప్రశ్నల ద్వారా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా. ఎగ్జామినర్ ప్రశ్నను ఎంత తిప్పి ఇచ్చినా లాజిక్ తెలిస్తే ఆన్సర్కి చేరుకోగలం. నిజమే. అయితే ఆస్పిరెంట్స్, ముగించే ముందు మీకందరికీ ఒక ఆలోచనాత్మకమైన ప్రశ్న. ఈరోజు మనం రాజ్యాంగాన్ని సవరించే విధానాల గురించి చర్చించుకున్నాం కదా. నిరంతరం సవరిస్తూ పోయే అధికారముంటే ఒకానొక దశలో అది పూర్తిగా పాతబడిపోయి ఒక కొత్త పత్రంగా మారిపోదా? సుప్రీంకోర్టు తెచ్చిన మౌలిక స్వరూపం అంటే బేసిక్ స్ట్రక్చర్ సిద్ధాంతం నిజంగానే మన రాజ్యాంగ ఆత్మను సురక్షితంగా ఉంచుతోందా? లేక ఒకరోజు మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఆ బేసిక్ స్ట్రక్చర్ని కూడా బ్రేక్ చేసే అవకాశముందా? చాలా మంచి ప్రశ్న. దీనిపై మరింత అధ్యయనం చెయ్యండి, ఆలోచించండి. మరిన్ని ఆసక్తికరమైన కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.